హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజ్జూస్ వరల్డ్ 369. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను 4 days బ్యాక్ నేను ఒక స్టోరీ అయితే పెట్టాను కదండి, దానికి కంటిన్యూ అయితే ఈరోజు చెప్పబోతున్నాను. కోటి విద్యలు కూటి కోసమే అని ఒక స్టోరీ అయితే నేను పార్ట్ 1 ఆల్రెడీ పెట్టాను. అది ఇంకా ఎవరైనా చూడనట్లయితే అది చూసి ఈ స్టోరీ చూసినట్లయితే మీకు కథ అంతా కూడాను బాగా అర్థమవుతుంది. అసలు ఈ కథ వల్ల నీతి ఏంటో కూడా ఈరోజైతే చూద్దామండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోతున్నాను. ఒకరోజు ఊర్లో పెద్ద ఉత్సవమే జరుగుతుంది. అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కానీ ఆ సమయంలో ఊరి పెద్ద ఇంట్లోని ధాన్యం సంచులు మాయమైపోయాయి. వెంటనే అందరూ బాలుడిపై అనుమానం పెట్టుకుంటున్నారు. అప్పుడు ఊరి పెద్ద వెంకటయ్యని పిలిచి, బాలు వల్లే ఇదంతా జరిగింది, ఊరిలో వాళ్ళు అంటున్నారు, అతన్ని పిలిచి విషయం తెలుసుకోవాలి. నేను నమ్మలేనండి, బాలు అలాంటి వాడు కాదు, అలాంటి పని ఇప్పుడు చెయ్యడు, అయినా అతనికి ఒక్క అవకాశం ఇవ్వండి అని బాలుని పిలిచి ప్రశ్నించారు. అయ్యా, నేనేం తప్పు చేయలేదయ్యా, నేను వెంకటయ్య గారి దగ్గరే ఉన్నాను, మీరు నమ్మకపోతే ఎవరైనా నన్ను గమనించారో లేదో అడగండి. అవును, బాలు నా దగ్గరే ఉన్నాడండి, నాతో పాటు పొలానికి వస్తూ ఉన్నాడు, తను ఈ పని చేసి ఉండడు, మేము నమ్మము అని అంటాడు. కానీ బాలు ఎంత చెప్తున్నా నేను కాదు అని చెప్పినా కూడా ఊర్లో వాళ్ళందరూ కూడా అలాంటి పనులు చేయటానికి ఇంకెవరున్నారు అసలు అని అంతా బాలునే నిందిస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయానికి సేనయ్య ఒక కొత్త వ్యక్తిని అక్కడికి తీసుకొని వస్తాడు. అతనే అసలైన దొంగ అని అందరికీ చెప్తాడు. ఆరా తీస్తే ఆ వ్యక్తి ఊరికి కొత్తగా వచ్చిన ఒక వలస కూలి అని తెలుస్తుంది. అప్పుడు ఊరి పెద్ద వెంకటయ్య బాలుని అనుమానించినందుకు, క్షమించయ్యా, నువ్వు చెప్పిందే నిజం, బాలు నిజాయితీ గల పిల్లాడు, ఇది నాకు ముందే తెలుసయ్యా, ఆకలితో అలమటించే వారికి సహాయం చేస్తే వారు మారుతారయ్యా అని చెప్తాడు. సరైన దారిలో నడుచుకునే వారిని నిందించటం సరికాదండి అని చెప్తాడు. అవును, మాకు కూడా ఆ విషయం ఇప్పుడే అర్థమైంది, మమ్మల్ని క్షమించు బాలు. అయ్యో, అంత మాట అనకండి వెంకటయ్య గారే లేకపోతే ఈరోజు నా పరిస్థితి కూడా ఇలానే ఉండేదేమో. కానీ ఈయన ఏది మంచి ఏది చెడు అని నాకు నేర్పించారు. అవును బాలు, నువ్వు ఎప్పటికీ ఇలానే ఉండాలి, మాట ఇస్తున్నాను. బాబాయ్, ఇకపోయి నేను ఎటువంటి తప్పు చేయను. అలా అందరూ వెంకటయ్యను అభినందిస్తారు, బాలుని ఆశీర్వాదిస్తారు. అప్పటి నుంచి ఊర్లో ఎవరైనా సరే ఆకలితో బాధపడితే వారికి సహాయం చేయటం ఆనవాయితీ అవుతుంది. ఈ కథకి మనకి నేర్పింది ఏంటి అంటే గనక, ప్రతి తప్పు వెనక ఏదో ఒక కారణం అనేది ఉంటుంది. ఆ కారణాన్ని అర్థం చేసుకొని మార్గనిర్దేశం చేస్తే చెడుదారి పట్టిన వారిని కూడా సరైన మార్గంలో పెట్టగలుగుతాం. మంచితనం, సహాయం ఎప్పటికీ మనల్ని నిజమైన విజయం వైపే తీసుకొని వెళ్తాయి. ఎవరిని కూడాను మనకి అసలు విషయం తెలియకుండా వారిని నిందించకూడదు అని అయితే ఈ కథలో అయితే బాగా అర్థమైంది. చిన్న విరామం, చిటికెలో వచ్చేస్తా. ఈలోగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసేయండి. బాయ్ బాయ్.